నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద జూలై 1వ తేదీన పింఛన్ లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కొండెపిలో గుడిపల్లి చందు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కొండెపి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పశు సంవర్ధక, విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, జలవనరులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్యుత్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షనర్లు అందరికీ జూలై నెల నుంచి 4,000 రూపాయలు, గత ఏప్రిల్ నుండి 3 నెలలకు ఒక్కొక్క 1,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీల్లేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా పథకాల అమలుపై మంత్రి సమీక్షిస్తూ ప్రస్తుత సీజన్లో డయేరియా, సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరా పథకాల వద్ద ఖచ్చితంగా బ్యాక్టీరియా ఇండెక్స్ను పరిశీలించాలన్నారు. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న మంచినీటి సరఫరా పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు సుబ్బారెడ్డి, జాన్ ఎర్విన్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణ నాయక్, నియోజకవర్గ పరిధిలోని కొండేపి, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండ, మర్రిపూడి, పొన్నలూరు మండలాలకు సంబంధించిన తహసీల్దారులు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్యాష్ కూడా జవాబుదారీతనం అనేది చాలా అవసరం. అమూల్ ఎవరు వస్తున్నారు? అమూల్లో గౌరవనీయులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల శాఖ కట్ల మీద తెలంగాణలో తీసుకున్న సబ్జెక్టులో ఇప్పుడండి అంటే 20 కదా అని మిగతా మండలం ఒకటి ఉందా? 20 ఒక పని రైతులు సరిపోయినాయా? మేడం బొకే కొంచెం చేస్తుంది మేడం. ఈరోజు కొండేపి నియోజకవర్గ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇంటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి దాని మీద తెలియజేసుకోవడం జరిగింది. మనం సమీక్ష చేసుకోవడం జరిగింది. అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీంతోపాటు సీజనల్ డిసీజ్ వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. వీటికి అదనంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని సహకరించాలని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ అభివృద్ధి కోసం మీరు సహకరించమని చెప్పి చేశాను. భవిష్యత్తులో ఇంకొకసారి సమీక్ష చేసుకుంటామని తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ పెన్షన్ కానుకని 7,000 రూపాయలు ఇచ్చేదాన్ని మీ మీడియా సోదరులు కూడా ప్రముఖంగా కవర్ చేయాలి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశం మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 984 కేసులు పరిష్కారమయ్యాయి. పరిష్కారమైన కేసుల్లో సివిల్ 154, క్రిమినల్ 760, లిటిగేషన్ 70 ఉన్నాయి. ఇరు వర్గాల కక్షిదారుల ఆమోదంతో వీటిని పరిష్కరించడం జరిగింది. పరిష్కారమైన వాటిల్లో దాదాపు 2 కోట్ల పరిహారం చెల్లించుకునేందుకు కక్షిదారుల మధ్య అవగాహన కుదిరింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వేతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు మన జిల్లా కోర్టులోనే కానీ ప్రకాశం జిల్లాలోని ప్రతి కోర్టు ప్రాంగణంలో కూడా మొత్తం 26 బెంచెస్ అనేది వేయటం జరిగిందండి. ఈ 26 బెంచెస్లో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి 8,000 కేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని అంటే రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసెస్ 8,111 అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 6,000 కేసుల వరకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మిగతా వాటికి ఈరోజు నోటీసులు జారీ చేసి ఈరోజు వారందరూ కూడా అటెండ్ అవటానికి గాను తగు చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ కేసెస్ అన్నింటిలో కూడా మనం ఏంటంటే చేసేది రాజీ పడటానికి అనుకూలంగా ఉన్నటువంటి కేసుల్లో రాజీ పడటానికి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళిద్దరి మధ్య అవగాహన రాహిత్యం ఏదన్నా ఉన్నట్లయితే వాటిని సరిచేయటానికి కూడా ఇక్కడ మనకి ట్రైన్డ్ మీడియేటర్స్ని పెట్టి తద్వారా వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి అటువంటి కేసెస్ అన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈ లోక్ అదాలత్లో భాగంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఒంగోలు ప్రాంగణంలోనే కోర్టులో 10 బెంచెస్ కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఆఫీసర్ కూడా ఈవినింగ్ ఏ టైం అయినప్పటికీ కూడా ఎంత లేట్ అయినా కానీ ప్రతి కేసు కూడా రాజీ అయితే దాన్ని చేసి రికార్డ్ చేసి వెళ్తారు. అటువంటి అవకాశం మన జిల్లాలోని ప్రతి కోర్టులో కూడా ఉంది. అట్లాగే మిగతా కోర్టులన్నింటిలో కలిపి 26 బెంచెస్ వేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లో అంటే ఏంటంటే మనకి రాజీ పట్టడానికి ఈరోజు వస్తారు, వారి అడ్వకేట్స్ సమక్షంలో కానీ రాజీ చేయటం జరిగింది. ఆ కేసులు కూడా మొత్తం 138 కేసులు ఈ రోజు వరకు సెటిల్ అయిపోయినాయి. నిన్నటి వరకు చూసుకుంటే 138, ఈ రోజుకి ఇప్పటికీ 250 కేసుల వరకు సెటిల్ అయిపోయినాయి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని అప్పీలుకి అవకాశం లేనటువంటి అంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లయితే అది పూర్తి పరిష్కారం అన్నమాట. అటువంటి పరిష్కారం ఉన్నటువంటి కేసుల్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకుని ప్రజలందరూ లబ్ధి పొందుతారని ఆశ. జిల్లా అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముందుకు తీసుకువెళ్లేందుకు పనిచేస్తామని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిచేసుకొని కొత్త ప్రభుత్వంలో అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ప్రజలకు నీరు అందిస్తామని, జిల్లాలో సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని పూర్తిగా హామీ ఇచ్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా 5వసారి గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవరావు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సీఈఓ మాధురి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 సంవత్సరం పార్లమెంట్కి, అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో మాగుంట కుటుంబ సభ్యుడినైన నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి 5వ పర్యాయం గెలిపించినందుకు ప్రధానంగా అధికారులకు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు, వస్తారు కూడా. ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 10 సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం. ఇటువంటి తీర్పు ఇచ్చే ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. అందరూ కలిసికట్టుగా ఎంపీటీసీ సభ్యులైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి మొంగు చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రకాశం జిల్లా చాలా వెనుకబడి ఉంది. మంచినీటికి, సాగునీరు, తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం. వాటన్నింటినీ ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వెలుగొండ ప్రాజెక్టుని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మాకందరికి కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా గుండకమ్మక ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యలు కూడా పోవాలన్నా కూడా అటువంటి సమస్యలు మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా మనకున్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తాడనే ఒక భావన అనేది ఎవరిలో ఉన్న నమ్మకం ఈ మధ్య 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు. ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీలు వంతు కృషిగా కూడా మేమందరం కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో ఒక 2-3 నెలల్లోనే కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. శ్రీశైలంలో ఉన్న మండలాలన్నీ కూడా, ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ అనేది అక్కడ ఉన్నది కాబట్టి అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ లో చేసి మార్కాపురం జిల్లాలో కూడా కలిపితే కూడా బాగుంటుందని తెలుపుతున్నాను. ఈ బదిలో మంచినీళ్ళు వచ్చేదానికి అంటే ఆ స్కీమ్ లో కాంట్రాక్ట్ చాలా స్లోగా ఉన్నాయట. దయచేసి అధికారులు కూడా దాన్ని కూడా త్వరితగతిన చేసేటట్టు. ఒంగోలు కర్నూలు రోడ్లోని మల్బార్ గోల్డ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా కొత్త మోడల్స్తో బంగారు ఆభరణాలు, డైమండ్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళలకు మెచ్చే రీతిలో వారికి అందుబాటు ధరల్లో ఆభరణాలు ఉన్నాయి. మహిళలకు ఉపయోగపడే హారాలు, వడ్డానాలు, నగలు, డైమండ్స్, సరికొత్త మోడల్స్ అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో మహిళలు, స్టోర్ హెడ్ మనోజ్, మార్కెటింగ్ మేనేజర్ జమీర్, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రతి సంవత్సరము కొత్త డిజైన్స్ అనేవి మలబార్ గోల్డ్లో డైమండ్స్ అనేవి లాంచ్ అవుతాయి. ఈ సంవత్సరము నవా కలెక్షన్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ద్వారా నేచర్ని ఇన్స్పైర్ చేసుకొని కొత్త డిజైన్స్ అనేవి ఈ సంవత్సరం కూడా లాంచ్ అయినాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అందరూ వచ్చి విజిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈరోజు అనేది నువా కలెక్షన్ అని డైమండ్స్లో లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ దీనికి వచ్చేసి మనకు నేచర్ ఆఫ్ ఇంటిగ్రిటీ కలెక్షన్స్ అనమాట. నేచర్స్కి ఇన్స్పైర్ తీసుకొని ఈ కలెక్షన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని వచ్చి డిజైన్స్ వచ్చేసి మనకు లైట్ వెయిట్లో, లో బడ్జెట్లో, అంటే స్టార్టింగ్ 1 lakh నుంచి కలెక్షన్స్ అనేది దీంట్లో అవైలబుల్లో ఉంటాయి మనకి. ఒకసారి అందరూ ఈ షో వచ్చి విజిట్ చేసి ఈ డైమండ్స్ అనేది ఆర్నమెంట్స్ చూడవలసింది. हेलो एवरीवन, मालाबार गोल्ड एंड डायमंड्स का एक न्यू कलेक्शन आया है जिसका नाम है नुवा एंड इट्स इंस्पायर्ड बाय नेचर. आप लोग आएँ और ज़रूर देखें. इसका स्टार्टिंग है 1 lakh रुपीज़ से. थैंक यू. రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాలు, శాఖల కార్యాలయాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి సెక్షన్లో వచ్చే ప్రతి ఫైల్ ఎప్పుడు వచ్చిందో తెలిసేలా డిస్పాచ్ రిజిస్టర్లో ప్రతిదీ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితుడికి సంబంధించిన మెడిటేషన్ చేయడానికి 6 నెలలు పడితే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేయడానికి ఎంతకాలం పడుతుందని సిబ్బందిని ప్రశ్నించారు. ఫైల్స్ సకాలంలో నడపకపోవడంతో సంబంధిత అధికారులకు షోకాజు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్వార్డ్ డిస్పాచ్ రిజిస్టర్లను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని, ఫైళ్ల క్లియరెన్స్ పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం వచ్చే మీకోసం అద్దెల నిర్వహణలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. పాత ఫైళ్లను భద్రపరచడం, రికార్డు రూమ్ నిర్వహణలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు,
కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ ఇతర అధికారులు ఉన్నారు. మీరు రీసెంట్గా వచ్చారా? ఎన్ని ఫైల్స్ వచ్చాయి మీ దగ్గర? రిజిస్టర్ చూపించండి. ఈ సెక్షన్ రిజిస్టర్ చూపించండి. ఏ రోజు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు వచ్చింది ఫైల్. ఆర్ కలెక్టరేట్ నుంచి కూడా ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్స్ ఇప్పుడు రిలేటెడ్ టు వెబ్ ప్లాంట్ కరెక్షన్స్ ఏవి ఇచ్చినా ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద రిజిస్టర్, డిస్పాచ్ అండ్ ఇన్వర్ట్ రిజిస్టర్. ప్రతి ఒక్క సెక్షన్కు ఉండాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. డిఆర్ఓ గారు, యూ హ్యావ్ టు చెక్. డిఆర్ఓ గారు చూసుకోండి. మరి వారి దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏ కేసు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి లిస్ట్ తీయండి. అరే మీరు చూసుకోవాలి, ఏం కథలు చెప్తున్నారు. మరి మీరెందుకు మీరు చేసేవంటే మంత్రాలు చేయలేదంటే ఎనేబుల్ చేసిన వెంటనే వారు చేశారో లేదో చూసుకోవాలి కదా. అదే మీ సెక్షన్ పని కదా. ఇది ఫౌండేషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ షోకాస్ నోటీస్ ఇవ్వండి. వెలుగొండ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ చేసినదానికి మ్యూటేషన్ చేయడానికి జేసీ గారు కూడా ఇచ్చారు. కలెక్టర్ జేసీ పాత జేసీ ఇచ్చినది, ఇంకా వారు మ్యూటేషన్ చేయలేదు. ఇక్కడ కూడా ఇవ్వండి. అడిగితే అబద్ధం చెప్తున్నారు. ఎనేబుల్ చేస్తే వారు తహసీల్దార్, అదే వారు తహసీల్దార్ చెప్పి వదిలిస్తారా? వారు చేశారా లేదా చూడాలి. ఇది ఈ సెక్షన్ పని అదే. ఇది తప్ప వేరే ఏం చేస్తున్నారు? ఎన్ని ఫైల్స్ ఉంది తీయండి. దేవ్ గారు ఇక్కడ పెట్టి వారి దగ్గర చేయకుండా ఉన్న ఫైల్స్ అన్నీ తీయండి. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉన్నది, దానికి ఎలా చేస్తే ఇంకా ప్రైవేట్ ఉన్న వారికి మీరు ఎలా చేస్తారు? కరెక్షన్ మ్యూటేషనే కదా. ఆర్డర్ ఇచ్చిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ద కరెక్షన్స్. అది చేయడానికి ఏంటి కష్టం ఉంది సార్? గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాలు నాశనకంగా ఉన్నాయని, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా 40 పడకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 హయాంలో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు 40 పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్మాణాలపై, ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలానే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధికై కమిటీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు, వైద్య సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్క్ కూడా బాగాలేదు, అసలు ఫినిషింగ్ అంత దగ్గరగా చేశారు. ఎట్లా అసలు అతను సూపరింటెండెంట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు అర్థం కావాలి. హాస్పిటల్ ఇప్పుడు వర్క్ బాగాలేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు. మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా అట్నే ఉంటాడు అతను. ఎట్లా చేసుకుంటాడు అతను? నా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్య, వైద్యము, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నేను ఎవరు అలక్ష్యం వహించి దీన్ని చేసినా కూడా మనము ఖచ్చితంగా దాని మీద మనం దృష్టి పెడతాం. మెరుగ్గా పూర్తి స్థాయిలో ఉండేలాగా మనం చర్యలు తీసుకుంటాం. నా యొక్క ప్రాధాన్యతకరమైనటువంటి అంశాలలో ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ కూడా మన ప్రాధాన్యతమైన అంశాలు.
ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే మనము మంచి నీళ్లు అందించగలుగుతామో సగం జబ్బులకు మూలం కలుషితమైన నీరు. ఇదే కాకుండా ఈ యొక్క ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ దానికుండా ఎముకలు ఇది కావడం కానీ ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడడం జరుగుతూ ఉంది. అన్నిటిపై దృష్టి పెడతాం. దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్నాను. నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే కాదు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నేను రివ్యూ పెట్టుకున్నాను. వాటి మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా వైద్యం మీద పూర్తి స్థాయిలో ఇది 100 పడకలు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 పడకల ఆసుపత్రిని ఖమ్మంలో 50 పడకల ఆసుపత్రి చేయడమే కాదు, నేను వర్క్ కూడా కంప్లీట్ చేయించాను ఖమ్మంలో. నేను ఇవాళ ఆసుపత్రికి చూసొస్తే ఇక్కడ గుండె తరుక్కుపోతా ఉంది. నిజంగా ఎంత శుభ్రంగా ఉందని మేము విజిట్ చేశాను. నేను మనం ఏది ఎమ్మెల్యేగా ఈ యొక్క గ్యాప్ లో అంటే ఎలక్షన్ కి దీనికి మధ్యలో గ్యాప్ లో వెళ్ళిందాన్ని. అసలు ఎంత బాగుంది అక్కడ హాస్పిటల్. ఇది ఇక్కడ చూస్తే నాసిరకమైన పనులు కాంట్రాక్టర్స్, అక్కడికి డాక్టర్స్, ఇక్కడ ఎవరైతే ఇక్కడ విభాగాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేశారు తప్పితే బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నట్టు నాకు కనపడలేదు. ఇక్కడ బాధ్యత తీసుకొని ఉంటే మీరు ఇప్పుడు పర్యవేక్షణ చేశాం కదా, మనం విజిట్ చేశాం కదా, ఎంత దరిద్రంగా ఉంది చూడండి. ఆ మధ్యలో గ్యాప్స్ కానివ్వండి ఇవన్నీ. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్రెస్ పీపుల్ ఆల్సో, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా మీరు కూడా వెలికి తీయండి. మనందరము సమాజంలో ఇది మన బాధ్యత. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన పాత జిల్లా అధ్యక్ష సమావేశం మందిరంలో సాదాసీదాగా జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. ఎక్కువ మంది శాసనసభ్యులు అధికార పార్టీకి చెందిన వారు జిల్లాలో గెలుపొందారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపికైన శాసనసభ్యులు ఎవరూ హాజరు కాలేదు. దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు, చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. సుమారు 40 అంశాలపై అధికారులు చర్చలు జరిపారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యపై చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశారని, ఎన్నికల అనంతరం మంచినీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారడంతో అధికారులు పాత బిల్లులను చేయకుండా ఆపుతున్నారని, మేము చేసిన పనుల వరకు బిల్లులు ఇప్పించాలని జడ్పీ చైర్పర్సన్ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు. శాసనమండలి సభ్యులు తోమాటి మాధవరావు సభ్యుల సమస్యలను కలగజేసుకుని శాసనమండలిలో అధిక శాతం వైసీపీకి చెందిన సభ్యులు ఉన్నారని, మీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్కడ సభలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా, అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యాశాఖ అధికారులు 3 జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కొమరంలో హై స్కూల్కి సంబంధించి 500 స్ట్రెంత్ ఉంది మేడం. అక్కడ 4 పోస్టులు ఖాళీ ఉండడం జరుగుతూ ఉంది. ఆ పోస్టులకు సంబంధించి గతంలో డిప్యుటేషన్ మీరు ఇచ్చినారు మేడం, ఈ 4 పోస్టులు కూడా. నేను లాస్ట్ ఈ స్కూల్స్ క్లోజింగ్ టైంలో ఈ డిప్యుటేషన్లని క్యాన్సిల్ చేశారు కాబట్టి వారికి ఇప్పుడు మళ్ళీ ఆ డిప్యుటేషన్ ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా 4 పోస్టులు ఫిల్అప్ చేసి కొద్దిగా మీరు చెప్పినటువంటి టైం లోపల రెప్యుటేషన్ అనే పదాన్ని మనకి ఇవ్వలేదు. ఓన్లీ వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా గైడెన్స్ క్లియర్గా ఇవ్వలేదు. కానీ మనకి ఎక్కడికక్కడ టీచర్ అనేది స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ లేరు అనే విషయం కాకుండా ఓన్లీ అడ్జస్ట్మెంట్ నియర్ బై స్కూల్స్కి కన్సర్న్ ఎంఈఓస్ డివైస్ చదువుకోవాలి. మిగతా యూనిఫామ్ షూస్ రావాల్సి ఉంటుంది సార్. సుమారుగా 15 రోజులు అయింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి. ఇంకా కూడా చాలా స్కూల్స్, నాకు తెలిసి నియర్లీ 60% స్కూల్స్లో ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయలేదు. కానీ మీరు స్టాక్ చేసి పెట్టారు. ఆ మండల్ పాయింట్స్లో అయితే స్టాక్ చేస్తున్నారే కానీ స్కూల్స్లో అయితే ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. అలానే మీరు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఒక నెంబర్ కరెక్ట్గా తీసుకోకుండా ఉన్నందువల్ల చాలా సబ్జెక్ట్ బుక్స్ని మన పిల్లలకి కిడ్స్ టోటల్గా మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చాను కొంచెం ఇవ్వకుండా ఇమీడియట్గా ఎన్ని ఐటమ్స్ వస్తే అన్ని ఇప్పించవలసిందిగా ఆల్ ఎగ్జామ్స్ కంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పార్టీకి చేర్చిన వరకు ఆ 4 ఐటమ్స్. దర్శి కాన్స్టిట్యున్సీలో 2 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్ స్కూల్స్లో ఈ ఒక్కొక్క స్కూల్స్లో స్ట్రెంత్ ఎలా ఉంది, అడ్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, 7th, 8th, 9th ఉన్న వేకెన్సీని ఎలా ఫిలప్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి 100 ఓన్లీ 100 మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ పెంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి,
అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గైడ్ లైన్స్ ఏంది. అదేవిధంగా ముళ్ళమూరులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు. ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అదొక పాయింట్. అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శి కాన్స్టిట్యూన్సీతో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టారు. ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పని చేస్తున్నాయి, ఏవేవి పనిచేయని లిస్ట్ ఎలా ఉంది, పని చేయకపోతే ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సింది. ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్ళమూరు మోడల్ స్కూల్స్లో కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర ఉన్న విషయం చెప్పవలసింది. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వ అధికారులు సచివాలయ ఎంప్లాయీస్ తీసుకెళ్ళి కూడా ఓకే, దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్ళకేమి ఎక్కడ కక్షలు కానీ వేరే అవకాశం వాళ్ళ మీద ఉండే అవకాశం లేదు. అరుగులందరికీ కంటిన్యూగా వస్తాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వమంటున్నారో మళ్ళీ గ్రామాల్లో ఈ వాతావరణం అందరూ ఓల్డేజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మీరు చూసుకోండి. ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి. అదే మాదిరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ అయితే ఎవరికి ఆపడం లేదు. అదొకటి. రిగార్డింగ్ చేయూత పథకం కొంతమందికి అకౌంట్లో పడలేదు అమౌంట్ అన్నారు, అది వాస్తవం. సో పాత పథకాలు మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా అన్న విషయము మనకు ఇంకా ప్రభుత్వం నుంచి సూచన అయితే ఏమీ రాలేదు. సో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటే అవి గత అనేక సంవత్సరాల నుంచి రేషన్ షాప్ డీలర్గా ఉన్నటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని తీసేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. దయచేసి జేసీ గారు నేను అడుగుతుంది ఏంటంటే, పని చేసేటువంటి వాళ్ళని కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేయకుండా మధ్యలోనే తీసేసే ఒక బయలాస్ దానికి ఎటువంటి ఏదైనా ఉండుంటే పౌర సరఫరాల శాఖ నుంచి మాకు ఇప్పించమని కోరుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి అదే వృత్తిగా అదే బతుకుదరుగా బతుకుతున్నటువంటి డీలర్లని తీసేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళని తీసేయడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇంకొన్ని గ్రామాల్లో అయితే సర్పంచులు, టీడీపీ సర్పంచులు ఉన్నటువంటి వాళ్ళు మాకున్నటువంటి జడ్పీటీసీలకు తీర్మానాలు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్ తీర్మానం లేకుండా మీరేం చేయడానికి లేదని మా చేతులు కట్టేస్తా ఉన్నారు. దయచేసి వీటి మీద మాకు ఏదైనా ఒక పరిష్కారం ఇప్పించి తీర్మానం ఇవ్వనటువంటి సర్పంచుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. పాత యాప్ ద్వారా ఇంతకుముందు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ యాప్ ద్వారా జనవరి వరకు మనకు బిల్స్ కోసం మనం కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. జిల్లా అధికారులందరూ కూడా మళ్ళా ఈ సమావేశం జరిగేది మళ్ళా 3 నెలలకి. అధికారుల బదిలీలు ఇప్పుడే మొదలు పెట్టారు. ఈ వచ్చే సమావేశం టయానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎంతమంది ఈ సీట్లో ఉంటారో తెలియదు. కాబట్టి మేము అడిగేది ఎస్సీ గారు, మీరొక్కరే కాదు అన్ని జిల్లా అధికారులు దృష్టికి మేము తీసుకొచ్చేది ఏంటంటే, జేసీ గారు చెప్పి చైర్పర్సన్ గారి ద్వారా తొందరగా మా వాళ్ళు చేసినటువంటి బిల్లులు కానీ బుక్ రికార్డులు చేయాల్సింది కానీ పేమెంట్లు చేయాల్సింది కానీ ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో నూతన కలెక్టర్ తమీం అన్సారియాను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఎంపీతో పాటు టీడీపీ నాయకులు బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, నాదన్న సుధాకర్, కొర్రపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు, వివిధ సంఘాల నాయకులు కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మొబైల్ ఇవ్వండి, మొబైల్ ఇవ్వండి.
ఆసుపత్రి ఎండి డాక్టర్ చాపల వంశీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్లు చాపల శాంతికుమారి, సానాల ధీరజ్ బాబు, నాగిడి కుమార్ వర్మ, ఎండ్లూరి జిరీషా జాస్మిన్, కుట్టుబోయిన వెంకటేష్, నందలూరు సరయు వైద్య సేవలు అందించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొని సేవలు పొందారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాసరి శిల్ప సౌందర్య, మండల హరిప్రసాద్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాసరి రమేష్, సిపిఎం నాయకులు కంకనాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం శ్రీరామ సూపర్ స్పెషాలిటీలో ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. తెలుసుకోవడానికి మీరు ఈ క్యాంప్ని మా ఊర్లో కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరూ ఈ ఫ్రీ సర్వీస్ని అందరూ ఉపయోగించుకొని ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అవకాశం. మా సేవలందరూ కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం సాధారణంగా క్యాంపుల్లో ఎక్కడైనా క్యాంప్ జరిగినప్పుడు ఆ క్యాంప్ వరకు మందులు ఇచ్చాము, సరే మీకు సంబంధం లేకుండా అయిపోతూ ఉంటుంది. కానీ అలా కాకుండా మనం ఈ క్యాంప్ ఇచ్చాక దాని ఫర్దర్గా మనకి కాన్సిక్వెన్స్గా తర్వాత మనం దాన్ని ఫాలోఅప్ చేయడం కోసం, ఆ కోర్సు వాడటం కోసం ఈ రోజు ఎవరైతే క్యాంప్కి వచ్చి ఈ వైద్యం పొందుతారో వీళ్ళందరికీ మన హాస్పిటల్లో మన పక్కన ఉంటే మన శ్రీరామ్ హాస్పిటల్ మీకు అందరూ తెలిసిందే, గుంటూరు రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉంది. మన శ్రీరామ్ హాస్పిటల్ ఒక 4 రోజుల పాటు ఈ క్యాంప్ వచ్చిన అందరూ కూడా ఉచితంగా మనం వైద్యం అనేది అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ చీట్లను భద్రంగా దాచిపెట్టుకుంటే ఒక 4 రోజుల పాటు మీకు అందరూ కూడా మన శ్రీరామ్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం, ఈ క్యాంపు కామం చెంచయ్య గారు, ఆలా చెంచయ్య గారి జ్ఞాపకార్థం చేయడం జరుగుతూ ఉంది. మా పెదనాన్న చాపల వెంకటేశ్వర గారు కూడాను కామం చెంచయ్య గారికి ముఖ్య అనుచరుడు, మంచి క్లోజ్ ఫ్రెండ్గా కూడాను. సో అది కూడాను మాకు చాలా సంతోషకరమైన విషయం. ఆయన జ్ఞాపకాలు ఈరోజు క్యాంప్ చేయడం అనేది ఉంటుంది. ఈ క్యాంప్ని మీరు అందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అన్ని రకాల సంబంధించిన విభాగాలకు సంబంధించిన వైద్యులు మనూరే వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. మనూరికి ఇంతమంది డాక్టర్లు రావటం, మనందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారిచ్చే సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా అంజరెడ్డి గారు, బాలా గారు ఇవన్నీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా సర్పంచి, అదేవిధంగా మేము మిగతా అందరూ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి కామం చెంచయ్య గారు ఆయన పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆ పేదల బ్రతుకులు బాగుపడాలని చెప్పని ఆయన తన జీవితాంతం కృషి సాగించాడు. ఈ గ్రామ పెద్దలందరికీ, ఆయన పెద్దలందరికీ తెలుసు. నిస్వార్థ ప్రజాసేవకుడు ఆయన. అంటే మనం ఈరోజు చాలామందిని నిస్వార్థ ప్రజానాయకుడు అంటున్నాం. నిస్వార్థ ప్రజానాయకుడు అంటే తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా తన సర్వీస్ని, తన సంపాదన మొత్తాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టడం అనేది ప్రధానమైన అంశం. అటువంటి ప్రయత్నం చెంచయ్య గారు చేశారు. తనకు బిడ్డలు లేరు, ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని తన బిడ్డలుగా భావించాడు. ఆయన ఆ ఉద్యమాల్లోనే జీవితాంతం గడిపాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఒక గట్టి ఇల్లు లేదు ఆయనకి. చివరిలో చనిపోయే రోజుకి అద్దెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సర్పంచ్ గానో, ఒక ఎంపీటీసీ గానో, కనీసం వార్డు మెంబర్ గానో ఒకసారి గెలిస్తే 2-3 తరాలకు కావాల్సినంత సంపాదించుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చెంచయ్య గారు లాంటి నిస్వార్థ ప్రజాజీవుల్ని, ప్రజానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ స్ఫూర్తిని ఈనాటి తరంలోకి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పని మేము ఆయన మార్గంలో, చెంచయ్య గారు చూపిన మార్గంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని మేము నడుపుతా ఉన్నాము. అటు రైతులు, ఇటు గ్రామీణ ప్రాంత కూలీలు, వీళ్ళిద్దరి సమస్యల మీద వ్యవసాయ కార్మిక సంఘం పనిచేస్తూ ఉంది. అటువంటి దానికి కూడా మీరు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి మేమే వచ్చి ఇక్కడ చూస్తే మీరు వాటిని మీకు మేము సలహాలు ఇవ్వటం కానీ దానివల్ల మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. మీకోసం మేము ఎప్పుడూ ఉంటాము. మీ సర్వీసెస్ ఎప్పుడు కావాలన్నా కూడా, మీకు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఒక మాట చెప్తే చాలు. దాని ప్రకారంగా మీరు మేము చేయగలిగిన సహాయం చేస్తామని మేము. అభిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్న వైద్య నారాయణ, ఆయన పీజీ చేసి ఉద్యోగం చేయకుండా ఈ కట్ట మీద ఆ రోజు మాకు ఎంత ఫెసిలిటీస్ చూడటం
బాగుంది. కాబట్టి 50 మంది ప్రజానికి యొక్క శ్రీరామ్ హాస్పిటల్ వైద్య అందరూ టంగుటూరు ఆర్టీసీ డిపో ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. ఆర్టీసీ అధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వ్యక్తులకు లీజు పేరుతో ఏకంగా 15 సంవత్సరాలు అప్పనంగా కట్టబెట్టారు. మొదటి సినిమా థియేటర్, షాపింగ్ మాల్ అంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అది బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు తీసుకుంటున్నారంటూ వార్తలు రావడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దీంతో లీజుదారులు హైరాణ పడిపోతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కన్నుపడి పచ్చని చెట్లు నరికివేస్తున్నారు. రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. నిత్యం ప్రయాణించే వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉండటం విశేషం. నిరంతరం రద్దీగా ప్రయాణించే స్థలమైన టంగుటూరు ఆర్టీసీ డిపో సెంటర్లో ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు వస్తే మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఆర్టీసీ అధికారులు ఏ స్వలాభం కోసం ప్రజలను ఇబ్బందులు కలిగించే పనులు అనుమతులు ఇస్తున్నారో తెలియదు, కానీ సమాజానికి చేటు కలిగించే పనులు కొనసాగించడం మంచిది కాదంటున్నారు. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాట్లు చేస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ముల్లంగి ఒక దుంప పంట. ప్రపంచవ్యాప్తంగా ముల్లంగిని పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు. బంగాళదుంప సూపు వంటి వంటకాల్లో వివిధ రకాల డిష్లలో విరివిగా ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాల్లో 48% నూనెలు కలిగి ఉంటాయి. వీటిని జీవన ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. నేల సంతానోత్పత్తి పెంచడానికి, కలుపు మొక్కలను అణిచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి సహాయపడే ముల్లంగిపై ప్రత్యేక కథనం. ముల్లంగి ఒక దుంప పంట. ముల్లంగి అనేది బ్రాసికాసియా కుటుంబానికి చెందిన తినదగిన దుంప జాతి కూరగాయ. ఇది ఆసియాలో రోమను పూర్వకాలంలో పెంపకం చేయబడింది. ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా పండించి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా పచ్చిగా తింటారు. అనేక రకాలు కూడా ఉన్నాయి. వాటి పరిణామం, రుచి, రంగు, పరిపక్వత సమయాలలో వైవిధ్యం ఉంటుంది. ఇవి కొన్నిసార్లు తోడు మొక్కలుగా పెరుగుతాయి. ఇవి కొన్ని తెగుళ్ళు, వ్యాధులతో బాధపడతాయి. ఇవి త్వరగా మొలకెత్తి వేగంగా పెరుగుతాయి. సాధారణ చిన్న రకాలు 1 నెలలోనే వినియోగానికి సిద్ధంగా ఉంటాయి. పెద్ద డైకాను రకాలు పంటకు సిద్ధం కావడానికి చాలా నెలలు పడుతుంది. పెంచడం సులభం, త్వరగా పండించడం కారణంగా ముల్లంగిని తరచుగా అనుభవం లేని తోట రైతులు కూడా పండిస్తారు. ఇది నేలను కప్పడానికి, శీఘ్రకాలంలో పక్వానికి వచ్చే పంట లేదా మేతకు ఉపకరించే పంట. కొన్ని ముల్లంగిలను వాటి విత్తనాల కోసం పెంచుతారు. ఉదాహరణకు డైకానును చమురు ఉత్పత్తి కోసం పెంచవచ్చు. ఇతరులు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. ముల్లంగి వార్షిక లేదా ద్వైవార్షిక బ్రాసికేసియో పంటలు. మూల చర్మం రంగు తెలుపు నుండి గులాబీ, ఎరుపు, ఊదా, పసుపు, ఆకుపచ్చ, నలుపు వర్ణంలో ఉంటుంది. కానీ కాండ సాధారణంగా తెల్లగా ఉంటుంది. ఈ కూరగాయను భూమిలో ఎక్కువసేపు ఉంచితే చేదు, కఠినంగా మారుతుంది. ఆకులు రొసేటులో అమర్చబడి ఉంటాయి. అవి లైరేటు ఆకారాన్ని కలిగి ఉంటాయి. అనగా అవి విస్తరించిన టెర్మినల్లు, లోబు, చిన్న పార్శ్వ లోబులతో విభజించబడతాయి. పండ్లు చిన్న కాయలుగా ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడే తినొచ్చు. ముల్లంగి అనేది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఒక సాధారణ తోట పంట. వేగమైన పంట చక్రం పిల్లల తోటలకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కోత తరువాత ముల్లంగి గది ఉష్ణోగ్రత వద్ద 2 లేదా 3 రోజులు నాణ్యత కోల్పోకుండా ఉంటుంది. 90-95% సాపేక్ష ఆర్ద్రతతో 2 నెలలు 32 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ముల్లంగి అనేక ఇతర పంటలకు తోడు మొక్కలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటి తీవ్రమైన వాసన అఫిడ్సు, దోసకాయ బీట్లు, టొమాటో, హార్న్ వారమ్సు, స్క్వాష్ బగ్సు,
చీమల వంటి కీటకాల తెగుళ్లను నిరోధిస్తుంది. అవి ఒక ప్రధాన పంటను కీటకాల తెగుళ్ల పంటకు దూరంగా చేసే సహకారి పంటగా ముల్లంగి పంట సహకరిస్తుంది. దోసకాయలు, ముల్లంగి ఒకదానితో ఒకటి సన్నిహితంగా పెరిగినప్పుడు వృద్ధి చెందుతాయి. వేగంగా పెరుగుతున్న మొక్కగా ముల్లంగి పంటకు సాధారణంగా వ్యాధుల సమస్య ఉండదు. కానీ కొన్ని కీటకాల తెగుళ్ళు ఒక ఇబ్బందికరంగా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే ముల్లంగిని అవి పెరిగినప్పుడు 4 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. చల్లటి వాతావరణంలో నాటి ఐరోపా ముల్లంగిని వసంత ముల్లంగి అని కూడా పిలుస్తారు. వేసవి ముల్లంగి సాధారణంగా చిన్నవి. సాగు సమయం కూడా 3 నుండి 4 వారాలు తక్కువగా ఉంటుంది. 100 గ్రాములు ముడి ముల్లంగి 16 క్యాలరీలను అందిస్తుంది. తక్కువ మోతాదులో ఇతర ముఖ్యమైన పోషకాలతో మితమైన విటమిన్ సి డైలీ వాల్యూలో 18% కలిగి ఉంటుంది. ముడి ముల్లంగి 95% నీరు, 3% కార్బోహైడ్రేట్లు, 1% ప్రోటీను, అతి తక్కువ కొవ్వు కలిగి ఉంటుంది. ముల్లంగిని ఎక్కువగా సలాడ్లలో ఉపయోగిస్తారు, కానీ అనేక ఐరోపా వంటల్లో కూడా ఇవి కనిపిస్తాయి. ముల్లంగి ఆకులను కొన్నిసార్లు బంగాళాదుంప సూపు వంటి వంటకాల్లో లేదా సాటెడ్ సైడ్ డిష్గా ఉపయోగిస్తారు. అవి కొన్ని వంటకాల్లో పండ్ల రసాలతో మిళితం అవుతాయి. ముల్లంగి విత్తనాలను నూనెను తీయడానికి ఉపయోగిస్తారు. అడవి ముల్లంగి విత్తనాలు 40% నూనెను కలిగి ఉంటాయి. మానవ వినియోగానికి తగినవి కానప్పటికీ ఈ నూనె జీవ ఇంధనంగా ఉపయోగించవచ్చు. డైకాను చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. దాని పారిశ్రామిక వాడకం కాకుండా కప్పి ఉంచే పంటగా ఉపయోగించవచ్చు. నేల సంతానోత్పత్తిని పెంచడానికి, కలుపు మొక్కలను అణిచివేసేందుకు, నేల సంపీడనాన్ని తగ్గించడానికి, శీతాకాలపు నేల కోతను నివారించడానికి ఇది సహాయపడుతుంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: స్వయం కృషితో పైకొచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.